జై శ్రీరామ్. రామకథా శ్రవణ మహత్యం చేత ఒక రాక్షసుడికి శాప విముక్తయ్యి అతను పూర్వరూపాన్ని సంతరించుకుని ఎలాగ శ్రీ విష్ణు పరంధామానికి చేరాడో రామాయణంలో అత్యంత సుందరంగా వర్ణించారు. ఆ శ్లోకాలను చూద్దాం. రాక్షసేంద్ర మహాభాగా మతిస్తే విమలాగతా అస్మిన్నూర్జేసితే పక్షే రామాయణ కథాం శృణు. శృణుత్వం రామమాహాత్మ్యం రామభక్తిపరాత్మనా రామధ్యానపరాణాంచ కస్సమర్థః ప్రభాధితుం. రామభక్తిపరాయత్ర బ్రహ్మా విష్ణుః పదాశివః అత్ర దేవాశ్చ సిద్ధాశ్చ రామాయణపరానరాః. తస్మాదూర్జేసితే పక్షే రామాయణకథాం శృణు. న వా న ఖలు శ్రోతవ్యం సావధానः సదా భవన్. కథాశ్రవణమాత్రేణ రాక్షసత్వముపాకృతం విసృజ్య రాక్షసం భావం అభవద్దేవతోపమః. కోటిసూర్యప్రతీకాశం ఆపన్నో విబుధర్షభః. శంఖచక్రగదాపాణి రామభద్రः సమాగతః. స్తుమంస్తు బ్రాహ్మణం సమ్యక్ జగామ హరిమందిరం. స్వస్తి. జై శ్రీరామ్.